సంబంధించి సిరిసపల్లి సింగాపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో దానిపైన గత 4 రోజుల నుంచి చుట్టుపక్కల విలేజ్లు మొత్తం నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఈ క్రమంలో హైవే రోడ్డుకు ఆనుకొని 25 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని మొత్తం డంపింగ్ యార్డ్ కు ఏర్పరచడం జరుగుతూ ఉన్నది. అంటే 25 ఎకరాల విస్తీర్ణంలో 4 జిల్లాలకు సంబంధించినటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త అంతా ఇక్కడికి డంపింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ చెత్త అంతా ఇక్కడ తీసుకొచ్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ చెత్తను కాలబెట్టడం వల్ల క్రోమియం కాడ్మియం అనేటువంటి విషవాయు వెలువడుతుంది. ఆ విషవాయు వెలువడడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తీవ్రమైనటువంటి అంటే క్యాన్సర్ రావడం, ప్రాణ నష్టం జరిగే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే నిర్మానుష్య ప్రదేశం ఏదైతే ఉంటుందో అంటే గ్రామాలకు దూరంగా గుట్టలలో, ఇది గుట్ట కాదు, ఇది గుట్టనే తోల్చి ఊరికి పక్కన ఉన్నటువంటి గుట్టలలో వేస్తా ఉన్నారు. ఇది ఊరికి కనీసం 20 కిలోమీటర్ల అవతల ఉండాలా. అంటే ఫారెస్ట్ అటువంటి ఏరియాలలో పెట్టుకుంటే అది ఎవరికి నష్టం జరిగించదు. సో ఇలాంటి పరిస్థితులలో ఈ డంపింగ్ యార్డును కనుక నిర్మూలించకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాణహానితో పాటు నిజంగా ఇప్పుడు మనకు భూమిలో ఉన్నటువంటి వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది, వాతావరణం పొల్యూట్ అవుతుంది. సో పంటల దిగుబడి తగ్గిపోతుంది, నేల యొక్క సారవంతం తగ్గిపోతుంది. కాబట్టి తక్షణమే కౌశిక్ రెడ్డి గారు మీరు చాలా రీల్స్ చేస్తూ ఉంటారు, చాలా వైరల్ అవుతూ ఉంటారు, మీరు స్థానిక ఎమ్మెల్యే. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో మీరు కనీసం ప్రజలను పట్టించుకోవాలి. మిమ్మల్ని అంటున్నా విమర్శలు అంటారు, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అనాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే మీరు మాకు స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని అనాల్సిన అవసరం ఉంటుంది. సరే మీరు రీల్స్ చేస్తూ ఉంటారు, మొన్న సమ్మక్క గద్దెలు అనేది చాలా వైరల్ అయితే ఇదొక్క రీల్ చేయండి దయచేసి. మీరు ఇదొక్క రీల్ మీరు కనుక వేసేది ఉంటే ఖచ్చితంగా మీరు తలుచుకుంటే ఈ డంపింగ్ యార్డ్ ను నేను ఒక మాట ఇస్తా ఉన్నా కౌశిక్ రెడ్డి గారు, ఈ డంపింగ్ యార్డ్ కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించిన ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దీన్ని కనుక మీరు ఆపితే నెక్స్ట్ ఎమ్మెల్యే మిమ్మల్ని గెలిపేయడానికి మేము ఖచ్చితంగా ముందు తిరుగుతాం మేము. సో ఈ ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మొన్న వీణవంక తగలబెడతా ఉన్నారు, మరి నిజంగా ఇప్పుడు కనుక ఈ డంపింగ్ యార్డ్ వస్తే మీరు మీ కుట్రే అనుకోవచ్చు, మీరు ప్రజలను తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటాం. మరి స్థానికంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, ఈ ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉండడం జరిగింది. సో మరి మీరు రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రణవ్ బాబు గారు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్థానికంగా మీరు ఉన్నారు, రేపు రానున్న రోజులలో మీరు గెలవాలిగా, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి కదా. ప్రజల సమస్య పైన మాట్లాడేటువంటి సందర్భం మీకు దొరకట్లేదు. నువ్వు కౌశిక్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నారు. 4 రోజుల నుంచి ధర్నా జరుగుతూ ఉంది. కౌశిక్ రెడ్డికి కానీ ప్రణవ్ బాబు మీకు కానీ మీకు ధర్నా చేస్తే ప్రజల యొక్క ఆందోళనలు వాళ్ళ యొక్క నిరసనలు మీకు కనిపిస్తలేవా? మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీరు నిరాహార దీక్షకు నా ప్రజల యొక్క ఆరోగ్యాలు ఖరాబ్ అయితే, నా ప్రజల యొక్క జీవితాలు ఖరాబ్ అయితే అని రేపు పొద్దున మీరు అమరణ నిరాహార దీక్ష కూర్చోండి, రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీతో పాటు చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలను కలిసి వచ్చి నిరసన తెలపడానికి మేము అందరం కట్టుగా ఉన్నాం, మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఖచ్చితంగా రేపటి నుంచి ధర్నా చేయాలా, ఈ డంపింగ్ యార్డ్ ను తొలగించాలా. మీరు వచ్చినా రాకున్నా చుట్టూ ఉన్నటువంటి 20 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజలు, గ్రామ పెద్దలందరూ ఈ 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయేంత వరకు నిరసన వ్యక్తం చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది మనం ఇక్కడ నుంచి తొలగించుకుంటేనే మన యొక్క జీవితాలు బాగుంటాయి. లేదంటే రానున్న రోజులలో మన పిల్లలు చదువుకున్నా కూడా కనీసం పిల్లని ఇవ్వాలన్నా కూడా అమ్మో ఆ ఏరియాకి ఇస్తే పిల్లలు బతకరు, చచ్చిపోతారు అనే ఒకటి ఆ భయాందోళనకు గురై ఇక్కడికి పిల్లనిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో దయచేసి గ్రామ ప్రజలందరూ గుర్తించాలి. రానున్న రోజులలో ఇలాంటి లీడర్లు కనుక ఇప్పుడు పట్టించకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ఎవరైతే ఉంటారో, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ తీరు పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో అలాంటి ప్రజలను మాత్రమే ఎన్నుకోవాలి. ఇలాంటి డబ్బు రాజకీయాలు, ఆస్తులను కాపాడుకుని ఉంటారు రాజకీయాలు చేయడానికి అయితే దయచేసి వాళ్ళని తరిమి కొట్టాలి. ఇది నేను అందరికీ చెప్తా ఉన్నా, ఇది రాజకీయ కోణం కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఉద్దేశం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా దీన్ని పోరాడి ఈ డంపింగ్ యార్డ్ను తిప్పి కొడితేనే మనం రానున్న రోజులలో ఆరోగ్యంగా బతికి పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా రోజుకొకరి చొప్పున రోగాల బారిన పడి ఇక్కడ ఈ రోజుల ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ కాదుగా, దీని పక్కన ఉన్నటువంటి ఊర్లు మొత్తం శవాల దిబ్బలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం శవాల దిబ్బలలో బతుకుదామా, మంచి ఆరోగ్యమైనటువంటి పరిస్థితులలో బతుకుదామా, ఇది ప్రజలు గమనించి పెద్ద ఎత్తున నిరసన తెలపాలని మీ అందరికీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.